హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో పార్వతి బాల్యం గురించి చదువుకున్నాం. ఇవాళ కంటిన్యూ చేద్దామండి. సూత మహర్షి తదనంతర వృత్తాంతాన్ని మునులకు ఇలా వివరించాడు. మునులారా, తదనంతరం మేనా హిమవంతుని సమీపానికి వచ్చి నమస్కరించి ఇలా అడిగింది. నాదా, నారద మహర్షి అమ్మాయి విషయంలో భవిష్యత్తును గురించి చెప్పి వెళ్లారు. ఆయన వాక్యాలు నాకు సరిగా బోధపడలేదు. ఆయన ఏం చెప్పినా మనకు ఒక్కరితే అమ్మాయి సుందరుడైన వరుణకిచ్చి వివాహం జరిపించండి. అమ్మాయి సుఖపడాలి. తల్లిగా నేను కోరుకున్నది అదొక్కటే. మిమ్మల్ని ప్రార్థించేది కూడా అదొక్కటే. ఇలా పలికి కళ్ళ నీళ్లతో పాదాలపై పడింది. హిమవంతుడు ఆమెను పైకి లేవదీసి, దేవి, నాకు మాత్రం తెలీదా? సాక్షాత్తు పరమేశ్వరుడైన శంకరుడు మన అమ్మాయికి భర్త కాబోతున్నాడు. ఇది మహర్షి చెప్పిన మాట. అయితే అది జరగాలంటే అమ్మాయి తపస్సు చేయాలి. దానికి తగిన శిక్షణ ఇయ్యి అని హితవు చెప్పాడు. ఆ మాటలకు మేనా మనసులో సంతోషించగా తపస్సు అనేసరికి భయపడింది. సుకుమారి అయిన అమ్మాయి కఠినమైన తపస్సుకు ఎలా ఓర్చుకోగలదా అని దుఃఖితురాలైంది. ఆ దుఃఖంతోనే అమ్మాయి దగ్గరకు వెళ్ళింది. కానీ తన అభిప్రాయాన్ని చెప్పలేకపోయింది. తల్లి మనోగతాన్ని గుర్తించిన పార్వతీదేవి ఆమెను ఓదార్చి ఇలా అంది. అమ్మ, తపశ్చర్య నాకిష్టమే. నిన్న తెల్లవారుజామున కలలో తపస్వి అయిన ఒక విప్రుడు ప్రీతిపూర్వకంగా శంకరుని గూర్చి తపస్సు చేయమని ఆదేశించి అదృశ్యమయ్యాడు. పార్వతీ మాటలను భర్తకు చెప్పింది మేనా. దానికి ఆనందించిన హిమవంతుడు భార్యతో సరిగా అదే సమయంలో తను చూసిన స్వప్నాన్ని ఇలా వివరించాడు. దేవి, నారదుడు వర్ణించిన తీరున ఒక యోగి తపస్సు నిమిత్తం మన నగర సమీపానికి వచ్చాడు. నేను అమ్మాయిని వెంట పెట్టుకుని ఆయనను సందర్శించి అమ్మాయి సేవలను అంగీకరించమని కోరాను. మొదట్లో ఆయన అంగీకరించలేదు. కానీ తర్వాత మన అమ్మాయి మాట్లాడి ఆయనను అంగీకరింపచేసింది. అప్పటి నుండి మన అమ్మాయి అక్కడే ఉండి సేవలందిస్తోంది. ఆయన శంకరుడే అని తర్వాత తెలిసింది. స్వప్నఫలం కొరకు మనం కొంతకాలం వేచి చూడాలి. ఇది శుభస్వప్నం. సతీ వియోగానంతరం శివుడు చిరకాలం సమాధిలో నుండి తిరిగి బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు. అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని చెబుతున్నాను. మునులారా, వినండి. ఆ ప్రభువు లలాటం నుండి శ్రమ వలన పుట్టిన చెమట నేలపై పడగా అది వెంటనే శిశువు అయింది. ఆ శిశువు 4 భుజాలతో అరుణవర్ణంతో దివ్యకాంతులతో సుందరంగా ఉన్నాడు. ఆ శిశువు లోకరీతిగా రోధించాడు. అప్పుడు భూదేవి శంకరునికి భయపడి సుందర స్త్రీ రూపంలో వచ్చి ఆ శ్రేష్ఠ బాలుని లేవదీసి ఒడిలో కూర్చుండబెట్టుకొని తన ఉపరితలంపై లభించే పాలను స్తన్య రూపంలో ఆ బాలునికి త్రాగించి, సతీదేవి లేని కారణంగా ఆ బాలుని తన కుమారునిగా భావించి స్నేహంతో ముద్దాడింది. అంత జగత్కర్త అంతర్యామి అయిన శివుడు ఆమె ప్రవృత్తిని చూసి సంతోషించి చిరునవ్వుతో ఇలా అన్నాడు. ఓ భూదేవి, నువ్వు ధన్యురాలవు. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక తాపత్రయాలు లేని ఈ బాలుడు నీ పేరుతో వర్ధిల్లగలడు. నా యొక్క చెమట నీపై పడగా నీ నుండి పుట్టిన ఈ బాలుడు కుజుడు అనే పేరుతో వర్ధిల్లి భూమిని దానం చేసే గుణవంతుడు కాగలడు. నాకు కూడా ఇతడు సుఖదాత కాగలడు. శివాజ్ఞచే భూమి కుమారుని తీసుకొని తన స్వస్థానానికి వెళ్ళింది. కుజుడు కాశీనగరంలో ఉండి చిరకాలం విశ్వేశ్వరుని సేవించి ఆయన అనుగ్రహించే గ్రహత్వాన్ని పొంది శుక్రలోకం కంటే శ్రేష్టమైన దివ్యలోకాన్ని పొందాడు. శక్తి స్వరూపిణి అయిన సతీ హిమవంతుని ఇంట్లో పార్వతిగా జన్మించి తల్లిదండ్రులకు చెలికత్తెలకు చేతోమోదాన్ని చేకూరుస్తూ క్రమంగా పెరిగి పెద్దై 8 సంవత్సరాల గౌరీ అయింది. అదే సమయంలో శంకరుడు కఠిన తపస్సును చేయగోరి శాంత స్వభావము గల నందీశ్వరాది గణ పరివృతుడై హిమవత్ పర్వత శిఖరం అందున్న గంగావతార క్షేత్రాన్ని చేరుకున్నాడు. పరమ పావని అయిన గంగా పూర్వం బ్రహ్మపురం నుండి జారి ఇచటపడింది. జితేంద్రియుడైన శివుడు ఆత్మస్వరూపాన్ని ఏకాగ్రతతో ధ్యానిస్తూ తపశ్చర్యకు ఉపక్రమించాడు. నిత్యము జ్యోతిస్వరూపము, నిర్దోషము, చిదానందఘనము, అధ్యయనము, సర్వాశ్రయము అగు ఆత్మ మనస్సులో అఖండ ధీరూపంలో గోచరిస్తుంది. అదే ఆత్మస్వరూపం. ఆ ఆత్మయే జగద్రూపంగా వ్యక్తమైంది. శివునితో మిగతా గణాల వారు కూడా ధ్యాన నిమగ్నులయ్యారు. ఓషధీప్రస్థపురంలో ఉన్న హిమవంతుడు శివుని ఆగమన వార్తను తెలుసుకున్నవాడై తన పరివారంతో వచ్చి ఆదరంతో చేతులొగ్గి నమస్కరించి ఇలా ప్రార్థించాడు. దేవదేవ, మహాదేవ, జటాజూటధారి శంకర, ప్రభో, లోకనాథుడైన నువ్వు ఈ ముల్లోకాలను పాలిస్తున్నావు. హే దేవదేవ, ఈశ్వర, యోగి రూపుడవైన నీకు నమస్కారం. నిర్గుణుడవైన సగుణుడవై విహరించు నీకు నమస్కారం. హే శంభో, కైలాసవాసి అయ్యి
సర్వలోకాలలోనూ సంచరిస్తూ లీలచే ఆకారాన్ని స్వీకరించిన శూలధారివగు నీకు నమస్కారం. నువ్వు పరమేశ్వరుడవు. నువ్వు సకల గుణ నిధానమవు. వికారములు లేనట్టియు, కామనలు లేనట్టియు, విశిష్టమైన సంకల్పశక్తి కలిగినట్టియు, జ్ఞానగనుడైనట్టియు పరమాత్మకు నీకు నమస్కారం. హే భక్తవత్సల, నువ్వు అంతర్ముఖుడవు. బహిర్ముఖమైన ఇంద్రియ భోగముల యందు నీకు ఆసక్తి లేదు. త్రిగుణాధీశ పరబ్రహ్మ పరమాత్మ అయిన నీకు నమస్కారము. నువ్వు విష్ణు బ్రహ్మస్వరూపుడవు. విష్ణు బ్రహ్మాదులు నిన్ను సేవిస్తారు. వారికి ఆనందాన్నిచ్చేది నీవే. నీకు భక్తి ప్రియమైనది. నీకు నమస్కారం. నువ్వు తపోనిధుడవు, తపోనిధివి. భక్తుల తపస్సుకు ఫలాన్ని ఇచ్చేది నీవే. నువ్వు శాంతుడవు. నువ్వు సగుణ రూపంలో ఉండి సర్వేశ్వరుడవై లోకాచారాలను ప్రవర్తిల్లజేస్తూ స్వయంగా ఆచరిస్తూ ఉంటావు. ఓ సాధు సుఖప్రద, నీ లీలలను తెలియుట శక్యం కాదు. నువ్వు భక్తులకు వశంలో ఉండి వారికి అనుకూలమగు కర్మలను చేస్తూ ఉంటావు. వారికి ఆత్మరూపుడవు. హిమవంతుడు ఇలా స్తుతించి ఇంకా ఇలా ప్రార్థించాడు. ఓ శంకర, నువ్వు ఇక్కడకు రావడం నా మహాభాగ్యం. నీ రాకచే నన్ను సనాథుని చేశావు. నేను నీ దాసుడను. నీకేం కావాలో ఆజ్ఞాపించు. అతని పలుకులకు ప్రీతుడైన వృషభధ్వజుడు సమయోచితంగా ఇలా ప్రశంసించాడు. ఓ గిరిసార్వభౌమ, నువ్వు మహాత్ముడవు. అనేక మంది తపోనిధులకు, మునులకు, సిద్ధులకు, బ్రాహ్మణులకు ఆశ్రయమై ఉన్నావు. నువ్వు పరోపకారం చేసే ప్రభుడవు. గంగాజలంచే నిత్యం శుద్ధుడవు. నేనే క్షేత్రంలో తపస్సు చేసుకోవడానికి వచ్చాను. నా ఏకాంతానికి భంగం కలగకుండా తగిన ఏర్పాట్లు చెయ్యి. దానికి సమాధానంగా మీ రాకచే నేను ఇంద్రాధికుడనయ్యానని భావిస్తున్నాను. మీ ఆజ్ఞను తప్పక నెరవేరుస్తాను అని పలికి హిమవంతుడు గృహోన్ముఖుడయ్యాడు. తగు రీతి ఏర్పాట్లను చేశాడు. ఆ ఏర్పాట్లు ఏమేమి అన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.